యాహ్! మిగతా వాళ్ళందరూ కొంచెం సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, వన్ బై వన్ అడుగుతాను. ఎందుకంటే మీ ఫీడ్‌బ్యాకే అవతలోళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. సో, దిలీప్ కంటిన్యూ చేయండి. కరెక్ట్ 1 మంత్ అయింది బ్రో మీ దగ్గరకొచ్చి. ఓకే. 1 మంత్ ముందు ఎలా ఉంటుండంటే, హ్మ్. మీ దగ్గర జాయిన్ అయినా కూడా నేను అలాగే ఓవర్ ట్రేడ్ చేయడం, రిస్క్ ఎక్కువ తీసుకోవడం, ప్రాఫిట్స్‌ని ఎక్కువ హోల్డ్ చేయకపోవడం, స్టాప్ లాసెస్‌ని యావరేజ్ చేసుకుంటూ ఉండడం. మీ దగ్గరకొచ్చినా కూడా కొన్ని డేస్ అలాగే చేస్తూ ఉండేటోన్ని. మన సెషన్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ట్రై చేసి చాలా సార్లు పోగొట్టుకున్నా. మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. అప్పుడు చెప్పాను కదా! గుర్తుందా? యాహ్! చెప్పారు. చెప్పారు. ఆ! అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నేను వెళ్ళిపోతాను బ్రో. ఆహ్, నా వల్ల కావట్లేదని గూడా చెప్పాను బ్రో. యాహ్! నాకు ఆ నా రోజు మైండ్ మీరు సెట్ వద్దన్నారు. సెట్ యాహ్! దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ బ్రో నేనుండటం. అంటే మీరు వద్దన్నారు. మీరు ఆ రోజు మంచి మాట చెప్పారు బ్రో మీరు. ఒకవేళ మీరు ఎళ్ళిపోండి అని ఉంటే నేనింకా అలాగే ఉండేటోడినేమో ఇప్పటికి కూడా. నీకు టైమ్ ఇచ్చింది జస్ట్ 1 మంతే బ్రో. ఆ తర్వాత 1 మంత్. యెస్. యెస్ బ్రో. ఓకే. అంతే ఎక్కువ అంటే హ్మ్. నువ్వు వెళ్ళిపోతా అన్న తర్వాత సో, నువ్వు ఆల్రెడీ 1 మంత్ అయింది. ఇంకొక 1, 2 మంత్స్‌లో 3 మంత్స్ నీకు 90 డేస్ పీరియడ్ అయిపోతది. ఓకే. అవునవును బ్రో. నువ్వు వెళ్ళిపో. నీకు ఈ మైండ్ సెట్ మారకపోతే నీకు ట్రేడింగ్ సెట్ అవ్వదు. ఇంకేదైనా చూసుకో. ఓకే. అదే. అదే. ఫారెక్స్ ఆర్ సంథింగ్ నీకు దాంట్లో ఏదైనా బెటర్ అయితే. అసలు హ్మ్. దీంట్లో హ్మ్. చేయకపోతే ఇంక దేంట్లో చేయలేవు నా ఉద్దేశం. అదే బ్రో. ఓకే. ఇక్కడ 1 మంత్ కూడా చేయలేదు బ్రో. నేను అప్పటికి పూర్తిగా చేయలేదు. అంటే యాహ్! కరెక్ట్‌గా 1 మంత్ కూడా ఇక్కడ చేయలేదు. హ్మ్. కానీ ఆహ్ ఇంగప్పుడు అనుకున్నా బ్రో. కరెక్ట్‌గా సరే ఇంగ ఇప్పుడు 1 మంత్ కరెక్ట్‌గా చేద్దాం. నేను ఇంతకుముందు గూడా చెప్పాను కదా బ్రో! నేను 1 మంత్ కూడా ఎక్కడ సర్వైవ్ కాలేదు. అవును. ఎంత క్యాపిటల్ తెచ్చుకున్నా 1 వీక్‌లో, 2 వీక్స్‌లో, 1 మంత్‌లో పోగొట్టేసుకునేవాడిని. అవును. కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్‌గా ఇప్పుడు నెక్స్ట్ ఒక 2, 3 డేస్‌లో నేను కరెక్ట్‌గా 1 మంత్ అన్ని రూల్స్ ఫాలో అవుతూ ట్రేడ్ చేసినట్టు బ్రో ఇంకా. అంటే ఇంక యాహ్! సర్వైవ్ అయిపోయాను ఇంకా. యాహ్! ఇక్కడి నుంచి నా గ్రోత్ ఉంటదని నేను అనుకుంటున్నా ఇంకా. 100% బ్రో. నువ్వు యెస్. ఒక 3, 4 ఇయర్స్ ఎంత నీ ఎక్స్‌పీరియన్స్ ప్రీవియస్‌గా 1 ½ ఇయరా? 2 ఇయరా? నేను దీంట్లో వచ్చి కరెక్ట్‌గా అంటే నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ 4ఎక్స్ నుంచి బ్రో. ఓకే. ఏదైనా కరెక్ట్ మ 2019 నుంచి స్టార్ట్ చేశాను బ్రో వాడి అప్పుడే. అమ్మ! ఓకే. ఆల్‌మోస్ట్ 5-6 ఇండియన్ ఇయర్స్. మార్కెట్‌లోకొచ్చి 2022లో అనుకుంటా బ్రో. ఓకే. అంతే. ఇదైనా మనకొక 2, 3 ఇయర్స్ అనుకుంటా. యాహ్! గుడ్ బ్రో. అప్పటినుంచి నేను అసలు ఒక్కసారి కూడా ప్రాఫిట్ తీసింది లేదు. 1 రూపీ కూడా అసలు నేను ఇలా విత్‌డ్రా చేసింది కూడా లేదు బ్రో ఇంతవరకు. యాహ్! అసలు ఇన్ని ఆహ్, ఇప్పుడేందంటే ఇప్పుడు ఏం చేంజ్ వచ్చిందంటే కరెక్ట్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవుతున్నా బ్రో. ఓవర్ యాహ్! ట్రేడింగ్ చేయట్లేదు. మీ హుహు. సెషన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్రేడ్స్ కూడా తీసుకోవట్లేదు. ఓకే. అంటే కిల్ స్విచ్ ఆన్ చేస్తాం. లాసొస్తే యాక్సెప్టెడ్. యాహ్! వచ్చిందా లాస్ తీసుకొని వెళ్ళిపోతున్నా. ఓకే. ప్రాఫిట్స్ కూడా ఎట్లా అంటే కరెక్ట్ ఇంకా 1:2 వచ్చేంత వరకు 1 పాయింట్ కూడా తగ్గినా కూడా నేనేం అలాగే హోల్డ్ చేస్తున్నా బ్రో. కరెక్ట్ 1:2 హిట్ అయిపోయిందా హుహు. ఔట్ ఇంకా. ఓకే. గుడ్. అండ్ అది. నీ సజెషన్స్ అంటే ఏంటి? ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ట్రేడర్స్‌కి నీ సజెషన్ ఏంటి? అంటే నేను కొత్త ఎలా వాళ్ళకి ఫాలో ఏం అయితే చెప్తున్నా అంటే ఇయన్నీ బ్యాకొస్తారు? నేను కొత్త వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే వచ్చిన తర్వాత మీ మీరు తెచ్చుకున్న క్యాపిటల్ మీది కాదనుకుని వచ్చి ఒక 30 డేస్ కరెక్ట్‌గా 30 డేస్ బ్రో చెప్పినట్టు కరెక్ట్ రూల్స్ ఫాలో అవ్వి అన్నీ కరెక్ట్‌గా చేయండి. అంటే మీరు ఏం లాస్ చేసినా మీకు సెషన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ట్రేడ్ చేసుకున్నారు. లాస్ అయిపోయింది. వచ్చి బ్రోకి చెప్పండి. ఏం జరిగినా గూడా ఎంత లాస్ అయినా గూడా బ్రోకి చెప్పండి. మీరేం భయపడుతున్న మీకేం బ్రో కొడతారు, కొట్టరు. ఏం జెయ్యరు. మీకు సొల్యూషన్ ఇస్తారు. మీకు ఆ మైండ్‌సెట్ నుంచి బయటికి ఎట్లా రావాలనేది బ్రో అయితే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తారు. అందరూ ఒక 30 డేస్ కరెక్ట్‌గా ఆహ్, రూల్స్ ఫాలో అయితే ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా మీరు చేంజెస్ చూస్తారు. మీరు 1 మంత్ చాలు కరెక్ట్‌గా. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా గూడా. గ్రేట్. యాహ్! బ్రో. సో, మీరు కూడా కీప్ కంటిన్యూ బ్రో. సో, నేను చూస్తున్నాను ప్రోగ్రెస్ చూస్తున్నాను. అండ్ ఒకసారి మీ లైక్ ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారో నాకు తెలుస్తుంది. ఓకే. సో, నేనది చూపిస్తాను. యాహ్! ఇక్కడ హార్డ్ వర్క్ అంటే
24 అవర్స్ చార్ట్ ముందర కూర్చొని అట్లేం ఇదే లేదు, అనుకుంటారు బ్రో అట్లేం అంతా. లేదు. జస్ట్ నీ కానీ ప్రోగ్రెస్. హార్డ్ వర్క్ ఏంటంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండడం, రిస్క్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం, నీకు ప్రాఫిట్స్లో పేషెన్స్గా కూర్చోవడం, అంతే. టార్గెట్ హిట్ అయ్యేంత వరకు. ఇదే బ్రో హార్డ్ వర్క్ ఇదే. యెస్. అంతే. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు చూడండి బ్రో, లాస్ట్ వీక్, అంతకుముందు వీక్ కన్సిస్టెన్సీ రిజల్ట్ అంటే మిస్టేక్స్ చూడండి. ఏం మిస్టేక్స్ రాసాడో కూడా, ఎవ్రీ మిస్టేక్ ఏం చేసాడో మిస్టేక్ కూడా మొత్తం ఉంటది. సో, ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాడు. అంటే మీకు ఇంకొకటండి. సో, మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడ ప్రోగ్రెస్ చేస్తున్నారు? మీకు ఎక్కడైనా పాయింట్స్ నోట్ చేయండి, నోట్ చేయండి, నోట్ చేయండి అని చెప్తున్నాను. వదిలేస్తున్నారండి. ఎవ్వరు చేయరు. ఓకే. కొంతమంది ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో ఇలా కొంచెం ఓకేనా? కావాలంటే మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాను ఇలాగా. బ్రో నాకు ఒక ఎక్సెల్ షీట్ బ్రో ప్రిపేర్ చేయొచ్చు ఓకేనా? సో, నేను ఈ చా ఎవరికైనా నోషన్ యాప్ ఎవరికైనా తెలిసి ఉంటే, నేను తెలియకపోయినా నేను మాట్లాడతాను. దీని గురించి లైక్ ఏంటంటే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్ ఆ బ్రో, పాయింట్ తీసుకొచ్చి సో మనకి వాళ్ళకి ఈజీ ఉంటది అంటే ఆ మెథడ్ తీసుకొద్దాం. ఓకే. ఎస్ ఎస్. యాహ్! చలో. సో మనందరికీ ఇంకోసారి నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నా బ్రో. యాహ్! చెప్పు బ్రో, చెప్పు బ్రో. కంటిన్యూ. ప్రతి ఒక్కరూ ట్రేడ్ జర్నలింగ్ చేయండి. అంటే మీరు ఆ రోజు ఏం లాస్ అయ్యారు, మీకు ప్రాఫిట్ వచ్చింది, మీరు అంటే మీ ఎమోషన్స్ ఆ రోజు ఎలా ఉన్నాయి, నేను రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే, మళ్ళీ చేద్దాంలే అనుకుని ఉండద్దండి. కరెక్ట్గా చేసుకోండి, డైలీ చేసుకోండి. మీరు ఆ రోజు ఏ మూడ్లో ఉన్నారు, ఏ మైండ్ సెట్లో ఉన్నారు, రూల్స్ ఫాలో అయ్యారు అన్నీ రాసుకోండి. 1 వీక్ అయిన తర్వాత చూసుకోండి మీరే. అంటే ఈ వీక్ నేను ఎలా పర్ఫామ్ చేశాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది. అలా మీరు ఒక 2-3 మంత్స్ ఒక స్టాటిస్టిక్స్ పెట్టుకున్నారనుకో, మీ గ్రోత్ మీకే అర్థమవుతుంది. అంటే మీరు ఏ టైంలో లాస్ అవుతున్నారు, ఏ టైంలో ప్రాఫిట్ అవుతున్నారు, మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు. ఇవి చాలా యూజ్ అవుతాయి. జర్నలింగ్ అయితే చాలా యూజ్ అవుతాయి అందరికి. అందరూ చేస్తే బెటర్ అనుకుంటున్నాను యాహ్! జర్నలింగ్. యాహ్! అగ్రీ బ్రో. 100% అగ్రీ బ్రో. దాంతో నేను చాలా సార్లు చెప్పాను. ఆ వీడియోస్‌లో కూడా ఎన్ని సార్లు చెప్పానో నాకే గుర్తులేదు. ఓకే. ఆ పాయింట్ మీద. యాహ్! బ్రో. థాంక్ యూ బ్రో. అండ్ నెక్స్ట్. నేను దివ్య ప్రవర్తన్. యాహ్! దివ్య గారు హాయ్. హాయ్. లాస్ట్ మంత్ జాయిన్ అయినప్పుడు నేను ఓన్లీ అబ్జర్వ్ చేయడానికి చూసాను. తర్వాత ఈ ప్యాటర్న్ అర్థం చేసుకున్న తర్వాత 19th నుంచి నేను కోర్స్ స్టార్ట్ చేశాను ఇది. నేను ఓకే. మీకు డే బిఫోర్ యెస్టర్‌డే పిఎన్ఎల్ కూడా పెట్టాను. ఆ! నేనేందంటే ఎవ్రీడే అసలు డాష్‌బోర్డ్ కూడా చూసుకుంటలేదు. ఎయిదర్ ఐయామ్ గెట్టింగ్ ₹100 ఆర్ ₹500 లాసా, ₹100 ప్రాఫిటా ఏం చూసుకుంటలేను అసలు. యాహ్! యాహ్! కానీ నిన్న మీరు పిఎన్ఎల్ అడిగిచ్చినప్పుడు నేనే షాక్ అయినా. అరే! నేను 5000 ప్లస్‌లో ఉన్నాను నేను. అంటే ఎవ్రీడే నాకు 300 వచ్చినా సరే నేను క్లోజ్ చేసేస్తుండే. నేను మళ్ళీ చేయకపోతుండే. అంటే స్ట్రిక్ట్‌లీ ఫాలోయింగ్ యువర్ రూల్స్. యాహ్! యాహ్! సో, రూల్స్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ రిజల్ట్ అయితే మాత్రం ఉంటదని నేను బిలీవ్ చేస్తా ప్రవర్తన అది. యాహ్! ఇది మీరు ఓన్‌గా చేసి విత్ రూల్స్ అంటే ఓన్‌గా అంటే జస్ట్ మన ట్రేడ్స్ తీసుకొని ఓన్లీ హ్మ్. 1 లాట్‌తో ట్రేడ్ చేసిన రిజల్ట్ ఇది. అంతేనా? ఫ్రమ్ 19 సెప్టెంబర్ టు అక్టోబర్ 3 మీరు ఆ పిఎన్ఎల్. రోజే కదండీ కోర్స్ జాయిన్ అయింది? ఆ! రోజే యాహ్! జాయిన్. యాహ్! యాహ్! ఓకే. ఓకే. యాహ్! అండ్ రూల్స్ మాత్రం యాహ్! ఖచ్చితంగా ఆ ఆ రిజల్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద మంత్‌కి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తదని నేనైతే బిలీవ్ చేస్తా. షూర్. అసలు మనం డాష్‌బోర్డ్ చూసుకొని, పిఎన్ఎల్ చూసుకోవడం కంటే కూడా మంత్ ఎండ్‌లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఆ రిజల్ట్ అయితే కనిపిస్తదని బిలీవ్ యాహ్! చేస్తా. యాహ్! ఓకే. గ్రేట్. థాంక్ యూ బ్రో. థాంక్ యూ అండి. థాంక్ యూ. సార్ నేను ప్రవళికని. నేను యాహ్! ప్రవళిక. ట్రేడింగ్ అంటే ఈ మధ్యలో ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉన్నాను. అందుకే ఇప్పుడేమి చెప్పదలుచుకోవట్లేదు. షూర్. నేను షూర్. షూర్. మంత్ ఎండ్‌లో మాట్లాడతాను సార్. షూర్ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. బట్ చేంజ్ అయితే చాలా ఉంది సార్. హ్మ్. హోల్డింగ్ ఉంది. ఓకే. ఇప్పటికీ మిస్టేక్స్ ఏంటంటే ఆ! ఆఫ్టర్ యువర్ సెషన్ నేనింకా అంటే నా ఓన్ బేసిస్ మీద వీవాప్ పివోట్ స్ట్రాటజీ నేను కొంచెం ట్రై చేస్తున్నాను సార్. ఓకే అండి. దాని మీద చేస్తూ ఉన్నాననమాట. సో, మీరిచ్చే ప్రాఫిట్స్ ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి నాకు. యాహ్! బట్ ఓకే. మీ నుంచయితే నాకేమీ ఇబ్బంది లేదు సార్. నేను నా సెల్ఫ్ ట్రయల్స్‌లో ఉన్నాను కాబట్టి ఐయామ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఇక్కడ. ఓకే అండి. ఓకే. అందుకే సార్ మిమ్మల్ని నేను వదలదలుచుకోలేదు ఇంకా. బికాజ్ నాకు మీ వే ఆఫ్ అప్రోచ్ చాలా బావుంది సార్ అది. ఈవెన్ లాసెస్ వచ్చినా కూడా గట్టిగా అరిచైనా సరే మీరు కంట్రోల్ చేస్తున్నారు. హుహు. ఎందుకు రాంగ్ ఎంట్రీస్ తీసుకుంటున్నారు అవన్నీ మీరు చెప్పడం అనేది నాకొక మేజర్ లెసన్ సార్. అండ్ మీరు ట్రేడ్ హోల్డ్ చేయిస్తున్నారు సార్. అది చాలా బావుంది యాక్చువల్‌గా. ఆహ్, 1 పాయింట్‌కి కూడా మీరసలు కాంప్రమైజ్ అవ్వనివ్వరు ఎవరిని. యాహ్! మనకు రావాల్సింది రావాల్సిందే. అది 1 పాయింట్ తక్కువైనా సరే తీసుకోవద్దు అంటారు గదా! దట్ ఈస్ వెరీ నైస్.
యూట్యూబర్స్ ఇప్పుడు వింటూ ఉంటే ప్లీజ్ డూ జాయిన్ అనే చెప్తాను సార్. బికాజ్ మీరు కనుక స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉంటే యూ నీడ్ ఎ గైడ్. గైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మాస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హీ ఈస్ ద రైట్ మాస్టర్ అని చెప్పగలను. నేను జాయిన్ అయ్యి నా ఫేజే డిఫరెంట్. నేను యాక్చువల్గా నేను జూన్ ఎండింగ్ లో జాయిన్ అయ్యాను. జూలైలో మా మదర్ చనిపోయారు. నేను అప్పుడు బ్రేక్ తీసేసుకున్నాను ఒక 2 months. నేను మళ్ళీ సార్తో మాట్లాడి ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు ఆయన నాకు ఆ 1 month కాక 2 months ఎక్స్ట్రా ఇచ్చారు. మేడం మీరు ఈ కండిషన్ లో ఉన్నారు కాబట్టి మీరు ఒక 2 months తీసుకోండి నా దగ్గర, ఈ 2 months ట్రేడ్ చేయండి అన్నారు. బట్ ఈ 2 months లో కూడా నేను ఇప్పటికి 1 month అవుతూ ఉన్నట్టుంది. నేను కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాను, ఐ అగ్రీ. బట్ వెన్ ఐఎమ్ విత్ హిమ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ప్లీజ్ డూ జాయిన్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఓకే 2 months జాయిన్ అయితే నేను ఎక్స్ట్రా 1 month ఇచ్చానండి, నాకు గుర్తులేదు అందుకని. అదే సార్. అంటే జూలైలో మొత్తం నేను అసలు సెషనే నేను మా మదర్ అప్పుడే మీకు ముందే చెప్పేసాను అనమాట. సార్ మా అవును. మదర్ కొంచెం క్రిటికల్ గా ఉన్నారంటే మనం తర్వాత చూసుకుందాం, ముందు మీరు మదర్ ని చూసుకోండి అని చెప్పారు. నేను పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను ఇంకా మీతో మాట్లాడే సిచ్యువేషన్ నాకు లేదు. తర్వాత నేను ఎప్పుడో మీకు మెసేజ్ చేశాను వెన్ ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్. అప్పుడు మీరు సార్ నేను ఇట్లా అయ్యింది అంటే 1 month అయిపోయింది మేడం మీది, మనం ఏం చేయలేము. బట్ మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. నేను మీకు ఈ మంత్‌ది, ఆ మంత్‌ది కలిపి 2 months‌కి ఇస్తానని చెప్పి మీరు నన్ను జాయిన్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఎందుకు చేయలేమంటే అండి, కాస్మో ఫీడ్ ఎవ్రీథింగ్ పేమెంటెడ్ అండి. ఆ! అది యెస్ సార్. అందుకే అదే జరిగింది. బట్ మీరు నాకు 2 months ఇచ్చారు. ఆ తర్వాత కూడా నాకు ఇంకా ఆఫ్టర్ ఈ పోస్ట్ రిచువల్స్ ఉంటాయి కదా సార్! దానివల్ల కూడా నేను కొంచెం బిజీగా ఉంటూ ఉన్నాను. అండ్ నాకు చిన్న డాటర్, నాకు ఒక్కోసారి అవుతోంది, ఒక్కోసారి అవ్వట్లేదు జాయిన్ అవ్వడం సెషన్. బట్ నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను సార్. వచ్చిన రోజు నేను ప్రాఫిట్ తీసుకొని వెళ్తున్నాను. 11 days కంటిన్యూస్ విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నప్పుడు నేను అటెండ్ అవ్వలేదు సార్. అది నా రిగ్రెట్. నో ఆ వరీస్ అండి. ముందు లాసెస్ వచ్చున్నాయి సార్. సేమ్ అవును. మనం బాటమ్ లో పట్టుకున్నా అది టాప్ కెళ్ళకుండా ఇంకా పడిపోయేదన్నమాట. అవును. ఆ లాసెస్ లో ఉన్నాను. ఆ విన్నింగ్ స్ట్రీక్ డేస్ లో మిస్ అయిపోయాను సార్. అది నా రిగ్రెట్. ఏంటంటే లాసెస్ వస్తున్నాయి కదా, వీళ్ళు వేస్ట్ అని అనిపించి మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి స్ట్రాటజీకి 100% వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఉండదు. 70-80% గ్యారంటీ ఇస్తారు. 20% లాస్ ఉంటుంది. ఆ 20% డేస్ లో మనం ఉన్నప్పుడు మనం ఆ 80% కోసం వెయిట్ చేయాలి అంటాను సార్ నేనైతే. దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నో వరీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్న బ్రో, నేను ప్రశాంత్. ప్రశాంత్ బ్రో చెప్పండి బ్రో. కంటిన్యూ. మీరు నా గురించి యూట్యూబ్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నా లాసెస్. అర్థం కాలేదు బ్రో, అర్థం కాలేదు ఏంటి? నా లాసెస్ చూసారు కదా బ్రో, నేను చూసాను. 8-9 lakhs. అదే బ్రో, చాలా అంటే చాలా ఫియర్ మాత్రం పోయింది బ్రో. నాకైతే భయం అయితే ఉండట్లేదు. టార్గెట్ అంతకుముందు ఏంటంటే మన టార్గెట్ నాకు నా ఫోమ్ ఎట్లుండేది అంటే, మనం ఎంట్రీ తీసుకోగానే టార్గెట్ కొట్టాలి అనే కాన్సెప్ట్ తోటి ఉన్నాను. ఇప్పుడు మీరు హోల్డ్ చేయమంటుంది 1:2-3 అట్లా హోల్డ్ ఎలా చేస్తున్నానంటే, నేను 1 ఒక 3-4 లాట్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ టార్గెట్ దగ్గర ఒక 2 or 3 లాట్స్ ఎగ్జిట్ అయిపోతున్నా. సెకండ్ థర్డ్ టార్గెట్ కోసం C2C పెట్టి నేను వెయిట్ చేస్తున్నా బ్రో. ఓకే. ఫస్ట్ ఎస్ఎల్ కొట్టింది, సెకండ్ది అలా సేమ్ నేను ఏదైతే చెప్పానో అట్లా ఫస్ట్ టార్గెట్ దగ్గర హాఫ్ అమౌంట్, హాఫ్ క్వాంటిటీ. సెకండ్ థర్డ్ టార్గెట్ కోసం ఈరోజు ఫోర్త్ టార్గెట్ నేను వరకు వెయిట్ చేసిన బ్రో ఫస్ట్ టైం. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఏ విధంగా చాలా అంటే చాలా కన్సిస్టెన్సీ వచ్చింది బ్రో. నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, చాలా పెయిడ్ ప్రమోషన్. ఇది బయట ఎవరికైనా ఎప్పుడు పెయిడ్ అనుకుంటారు కావచ్చు, కానీ నాది ఎవరైనా పెయిడ్ అనుకుంటే నాది ఉంది కదా బ్రో. నా హిస్టరీ మొత్తం పేమెంట్ ఉంది కదా, అది చూపించండి, వాళ్ళకే అర్థమైపోతుంది. బ్రో నా పిఎన్ఎల్ మీకు పెడతా బ్రో. 19th, లాస్ట్ మంత్ 19th నుండి ఈ మంత్ 19th. ఓకే. ఈ మంత్ 19th రోజు నా పిఎన్ఎల్ పెడతా బ్రో. ఓకే. ఇప్పటికీ నా డన్ అకౌంట్ లా 2.3 ఉండే బ్రో లాస్. ఓకే. ఇది నేను 19th నుండి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా మిమ్మల్ని. ఓకే. ఇప్పటికీ ఎంత ఉంది కదా సార్, 1.3 ఉంది. ఓకే.
అంటే ఇప్పుడు అంత ఎంత తగ్గింది? యా 1 lakh తగ్గింది బ్రో. యా 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 నేను ఇంకోటి క్యాపిటల్ కూడా కొంచెం పెంచుకున్నా, సో అందుకోసం అని ఓకే 1.5 పెట్టుకున్నా బ్రో. యా యా బ్రో. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రో, నేను ఒకటైతే సజెస్ట్ చేసేది ఏంటంటే, ఏది చేసినా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. మీకు ఏంటంటే ఈ పాయింట్ కూడా ఈ ఈ వర్డ్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏం లేదండి. ఓకే, ఎవ్రీథింగ్ మీకు జస్ట్ ఏంటంటే ఈరోజు మనం 2 లాట్స్తో చేసాం ఆర్ 1 లాట్తో చేసాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఒక కన్సిస్టెన్సీ వచ్చిన లాసెస్ ఆర్ ప్రాఫిట్ పర్లేదు, మీ రూల్స్ ఒక 2 వీక్స్ ఫాలో అయ్యారా, ప్రాఫిట్ ఫాలో అండ్ లాస్ పక్కన పెట్టండి. ఓకే, తర్వాత 2 లాట్స్ పెంచండి. ఓకే, ఓకే. 2 లాట్స్కి వెళ్ళండి. తర్వాత కొంచెం ప్రోగ్రెసివ్ ఇంకొంచెం బాగుంది, పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం, ప్రాఫిట్ ఆర్ వస్తున్నాయి. ఓకే, దెన్ మీరు 3 ఆర్ 4కే వెళ్ళండి. ఇలా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. ఓకే. ఒకేసారి డైరెక్ట్గా తీసుకొచ్చి 4కి రావద్దు. ఓకే. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీరు 1 లాట్ 2 లాట్తో స్టార్ట్ చేశారు మన 2 దగ్గర. లాట్స్ తోటి 2 యా లాట్స్ తోటి చేశాను. ఇప్పుడు 4కి వచ్చారు అంతే కదా. అవునవును. సో ఇదే నేను సజెస్ట్ చేస్తున్నాను అందరికండి, ఇంకేం లేదు. ఓకే అంటే నేను ఫస్ట్, మీరు ఏమనుకోవద్దు బ్రో, ఫస్ట్ యా స్టార్టింగ్ లా అందరిలాగే మీరు కూడా అనుకున్నా. యా సో యా ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. ఎలా బొక్క పెట్టుకున్నాం కదా, సరే లాస్ట్ టైం మీకు మెసేజ్ పెట్టాను చూసారా బ్రో? బ్రో ఏంది? మిమ్మల్ని మీతోటి నేను సెట్ అయితే సెట్ అయినట్టు, లేకుంటే ట్రేడింగ్ ఇంకా గుడ్ బై స్టాప్ చెప్పాను చేస్తాను. పెట్టాను. యా యా సో అదే అది మీ దగ్గర స్క్రీన్ షాట్ ఉంటే షేర్ చేయొచ్చు మన వాళ్ళకి. యా యా నాకు కాకపోతే చెప్పారు. ఈ రోజు చెప్తున్నా బ్రో, మా ఫ్రెండ్ శ్రీనివాస్ కూడా మీకు చూపించాను, నా రిజల్ట్ చూపించాను, మీ ఓకే యూట్యూబ్ వీడియోస్ కూడా నేను షేర్ చేశాను. ఓకే ఓకే అతను కూడా నాకు తెలిసి 1-2 డేస్ లో జాయిన్ అయిపోతాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, ఓ, అండ్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ బ్రో. యా ఓ, ఓకే. బ్రో, బ్రో. నేను శంకర్ని. శంకర్ గారు హాయ్ అండి. నేను కూడా మొన్న 11 డేస్ స్ట్రీక్ మిస్ అయిపోయా బ్రో. అర్థం అంటే కాలేదు బ్రో. నేను మొన్న 11 స్ట్రైక్ మీది 11 డేస్ స్ట్రీక్ ఉంది కదా ప్రాఫిట్, అవునవునవును. అది మిస్ అయిపోయాను. అంత ఓకే ముందు ఏమందంటే ఒక 5K లాస్ వచ్చింది బ్రో. ఓకే సో అంటే నేను కొంచెం వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మైండ్ ఫుల్ అప్సెట్ ఉండి వదిలేసా. యా 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 క్యాపిటల్ విత్డ్రా పెట్టేసి వేరే దానిలో పెట్టేసాను. ఓకే ఓకే కాదు, బ్రో కరెక్ట్ గా ఉన్నాడు, మనం ఎందుకు కరెక్ట్ గా లేవని చెప్పి ఒక 10 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసా బ్రో. ఓకే ఓకే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, టార్గెట్ అంటే టార్గెట్. యా ఎక్స్ట్రా పెట్టాము, చేతులు కాలుతాయి bro. మీ వాయిస్ స్లో అయిపోయింది. ఒక్క నిమిషం. యా ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. చెప్పినట్టు కాకుండా, అంటే గ్రూప్ వాళ్ళకి చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీరు చెప్పినట్టు కాకుండా 1 పాయింట్ అటు వెళ్ళినా 1 పాయింట్ ఇటు వెళ్ళినా మాత్రం బ్రో ఖచ్చితంగా దెబ్బతింటారు బ్రో. అది నేను లైవ్ ఎగ్జాంపుల్. మీ మీ ఇంకా ఈ 4-5 డేస్ నుంచి అయితే నేను ఏం చేయట్లేదు బ్రో. స్టాప్ లాస్ టార్గెట్ పక్కన పడేస్తున్నాను. ఇంకా వస్తే లేదంటే ఇది. ఓకే అది యూట్యూబ్ వాళ్ళకి అయితే చెప్పేది ఏంటంటే, మీరు బ్లైండ్ గా వెళ్ళిపోండి. ప్రమోషన్ నేను చెప్తున్నాను, పర్ఫెక్ట్ ఫాలో అయిపోండి బ్రోని. మీరు యావరేజ్ గా తీసుకుంటారు బ్రో, ఎక్కువ ఆశించద్దు, అలా అని మొత్తం పోగొట్టుకోవద్దు. అలాగే వెళ్ళిపోతుంటే ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా వస్తుంది బ్రో మీది. ఒక మినిమం టు మినిమం ఇప్పుడు నేను 4 డేస్ లో మొత్తం ఒక 9K తీసుకున్నాను బ్రో, 50,000 క్యాపిటల్ తో. ఓకే ఓకే ఓన్లీ 10-15 పాయింట్స్ అంతే. యా 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 అది పర్ఫెక్ట్. కొంచెం హ్యాపీగా ఉంది నాకు, కొంచెం సైడ్ అన్ని వెళ్ళిపోయినాయి అంతా. అది చెప్పదలుచుకున్నాం బ్రో. యా యా థ్యాంక్ యూ. కీప్ కంటిన్యూ బ్రో. సో మీ ఇద్దరు ఆ, ఇక్కడ నేను ప్రాఫిట్లో ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ బాగుంటుందండి, కానీ అవును లాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు నన్ను తిట్టుకుంటా అయినా నా రూల్స్ ఫాలో అవ్వండి, నేను అది అవును. చెప్తున్నా. అది అది అదే బ్రో, నేను అది చెప్పడానికి వచ్చాను. అది Yeah. కరెక్ట్ గా నెక్స్ట్ డేట్ నుంచి నేను ఎప్పుడైతే లాస్ అయ్యానో, నెక్స్ట్ డేట్ నుంచి ఒక రోజు కూడా లాస్ రాలేదు బ్రో. మీరు ఇప్పటికి కూడా స్టిల్ యా కంటిన్యూ నేను ఆ ఒక్క రోజు మైండ్స్, అంటే నాకు వేరే ఇష్యూ వల్ల నేను ఆగిపోయా, కానీ లేదంటే మీరు కంటిన్యూ అవుతుంది నేను కూడా. బట్ నేను అనేది ఏంటంటే, అలాగే ఎవరికైనా సిచ్యువేషన్ వస్తే మీరు వెళ్ళొద్దు, ఉండండి అంతే స్టేగా, యా యా స్టే ట్యూన్ గా ఉండి నెక్స్ట్ డే కూడా బ్రోది తీసుకోండి. బట్ పర్ఫెక్ట్ గా ఉంటది మనకి. Yeah. ఎందుకంటే మనం స్టాప్ లాస్ పెడితే 130కి పెడితే 129 దాకా వచ్చి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి బ్రో. ఉన్నాయి బ్రో. అలా అని నేను అందుకే అలా చెప్తున్నా, మన క్యాపిటల్ తగ్గుతుంది, కాకపోతే 2 లాట్స్ చేసే వాళ్ళు 1 లాట్ చేసి మీరు దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు మాత్రం స్టాప్ గివ్ అప్ ఇవ్వద్దు బ్రోది వరకు అని చెప్పదలుచుకున్నా బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. యా నెక్స్ట్. హాయ్ బ్రో, స్వరూప్.
హలో యా స్వరూప్, హాయ్ స్వరూప్ గారు. హాయ్ బ్రో. నేను ట్రేడింగ్ మాల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఓకే. ఆ, కానీ సరైన గైడెన్స్ కానీ సరైన ఎక్కడ కూడా అంతలా నేర్చుకోలేదు. నేర్చుకున్నా అంత నార్త్ సైడ్ లో కొన్ని వీడియోస్ చూసాను కానీ అంత లేదు. ఎక్కువగా ప్రీమియం గ్రూప్స్ జాయిన్ అవ్వడం, నష్టపోవడం చాలా పోగొట్టుకున్నాను. బట్ ఏంటంటే సరైన గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడ్డా మధ్యలో. అయితే Yeah. లాస్ట్ 1 year నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను తప్ప జాయిన్ అవ్వాలా. ఏంటంటే అలా లైవ్ ట్రేడింగ్ అంటున్నారు, మంత్లీ ఎక్కువ రోజులు యూట్యూబ్ లో రావట్లేదు, ఏంటి ఒరిజినల్ ఫేకా చాలా సార్లు డౌట్ వచ్చింది. అంటే Okay. యూట్యూబ్ లో లైవ్ ట్రేడింగ్ సెబీ రూల్స్ వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే మా మైండ్ సెట్ ప్రకారం ఏంటి రెగ్యులర్ గా రావట్లేదు ఏంటో ప్రాఫిట్ అనుకునే వచ్చినప్పుడే పెడుతుంటాడు. నిజంగానే bro. అలాగే అనుకునేవాళ్ళు. అంతేలేదు. కానీ అప్పుడు మన రిస్క్ చేయలేకపోయాను. అదే జాయిన్ అవుదాము అంటే అప్పుడు మనకి ఏంటంటే ఏదో నేర్చుకుందాం, సబ్జెక్ట్ నేర్చుకుందాం అని చాలా మంది దగ్గర తిరిగాను. కానీ అందరూ కూడా ఏదో ఒక ఈఎంఐ చెప్పేవారు, అయ్యే చెప్పేవారు, అంత సెట్ అవ్వలేదు. అంటే ఎంత నేర్చుకున్నా సరే ఇప్పుడు డెమోగా లేకపోతే పేపర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోతుంది, మనకు టెన్షన్ లేదు. రియల్ మనీ పెట్టినప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోగానే ప్రాఫిట్ వచ్చేయాలనే ఒక ఆతృత వల్ల ఎక్కువ నష్టపోతున్నాం బ్రో. యా యా అయితే లాస్ట్ 6 months నుంచి జాయిన్ అవుదాం అనుకున్నా. మీకు మార్చిలోనే ఎప్పుడు మెసేజ్ చేస్తే ఇలా జాయిన్ అవుదాం అనుకున్నా. కరెక్ట్గా అప్పుడే మా పాపకి కొంచెం సీరియస్ అవడం వల్ల మనీ అంతా దానికి అయిపోయింది. ఓకే. లాస్ట్ మంత్ మీతో జాయిన్ అయ్యాను. ముఖ్యంగా మీ దాంట్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, ఎస్ఎల్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు బాగా నచ్చింది మీది. మీ ఓల్డ్ వీడియోస్లో కూడా ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అయిపోగానే బుక్ చేసుకోకుండా కాస్ట్ టు కాస్ట్ పెట్టి ట్రైలింగ్ చేసుకోమంటున్నారు. అంటే లాసెస్ తగ్గించుకుని ప్రాఫిట్ పెంచుకోవడానికి మీరు చెప్పే విధానం బాగుంది. మీరు గైడ్ చేసే విధానం కానీ మీరు ఇవన్నీ బాగా నచ్చాయి. దాని గురించి నాకు బాగా నచ్చింది. మీకు ఈ లాస్ట్ ఛానల్ వీడియోస్ అన్ని చూసి సరే ఒకసారి ట్రై చేద్దాం. మొత్తం అందరం చూసాం కదా, లాస్ వచ్చినా సరే మీ ఇచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ బాగున్నాయి నాకు. లాస్ట్ మంత్ 20వ తారీఖున జాయిన్ అయ్యాను బ్రో. ఆ వీక్ నేను 7 days చేశాను. 6 days ప్రాఫిట్ లో ఉన్నాను బ్రో. ఓన్లీ 1 lot. మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టాను. అది నేను 1 day పంపిస్తాను. 1 lot, డే ఒకటే ఒక ఇదే lot కదా. తోనే యా అనుకో. ఆ ఫస్ట్ది కూడా లాస్ వచ్చింది. అంటే ఫస్ట్ ఎస్ఎల్ హిట్ అవ్వగానే నేను 10 for the day అని పెట్టేసి ఆపేసాను బ్రో. రెండోసారి మీరు ఇచ్చారు కానీ నేను తీసుకోలేదు. ట్రేడ్ ఫస్ట్ ఇచ్చాను. అది 1:2 వచ్చిందండి టార్గెట్ కదా. అవును అవును బ్రో. యా యా 1:2 వచ్చింది కానీ నేను తీసుకోలేదు అది. అంటే ఓకే. ఒక రోజు ఒకటే లాట్ కదా, ఒకటే ట్రేడ్ అని చెప్పి ఆపేసాను. మిగతా అన్ని మాత్రం ప్రాఫిట్ లో ఉన్నాను బ్రో. యా 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 ఈ మంత్ నుంచి జస్ట్ మైండ్ సెట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి 2 lots తీసుకుని ఒక లాట్ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయి రెండోది కాస్ట్ పెట్టి ట్రయల్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను నెమ్మదిగా. ఓకే ఓకే ఆ, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో రూల్స్ బ్రో ఇక్కడ ఏంటంటే గ్రీన్గా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటాయి. మీకు రెడ్ ఉన్నప్పుడే మెయిన్ మాట్లాడేది ఏంటంటే లాస్ ఉన్నప్పుడే సేమ్ నా రూల్స్ ఫాలో అవ్వండి. నన్ను కొంచెం కన్సిస్టెంట్గా ఫాలో అవుతే బెటర్ ఉంటుంది. ఓకే, అది అందరికీ సజెషన్ అండి. ఎందుకంటే మీకు ఎంత పోద్దండి రోజులో ఒక 5%. ఈరోజు రేపు పోయిందండి, 2 days పోయాయి. నెక్స్ట్ మనకు ఒక 5% 10% ఒక డే కొట్టామనుకోండి, కాస్ట్కి వస్తాం. అలా బ్రేక్ ఈవెన్ అయినా ఉంటాం కదా మనం, బ్యాడ్ డేస్ అయినా. అంటే మనకి ఇలాంటి బాటంలో ట్రేడ్ దొరికితే హ్యాపీ అండి. ఇక్కడ బాటం దొరికి ఇక్కడ స్టాప్ లాస్ కొడితే నాట్ హ్యాపీ అండి. ఇలాంటి మార్కెట్లో మనకు డబ్బులు రావండి. కానీ స్టిల్ మనం వరుసగా ఇది 14th డే అండి విన్నింగ్ స్ట్రీక్. ఈ పాయింట్ నేను ఇదండి మీకు ఇంకొకటి చెప్తున్నానండి. ఇదండి నేను 12th అంటే వరుసగా అంటే 12వ రోజు అంటే ఫ్రైడే పెట్టలేదు. ఆ ఫ్రైడే ముందు రోజు ట్రేడింగ్ ఇది పెట్టలేదు. ఎందుకంటే లాస్ వచ్చింది పెట్టలేదు కాదు, 2 రోజులు ప్రాఫిట్ అండి. మీరు ఇక్కడ చూడండి, ఈ రోజు ప్రాఫిట్. కానీ నేను పెట్టడానికి ఏంటంటే కొంచెం ఎడిట్ చేయాలి. ఓకే బ్రో నేను ఇంకో పాయింట్ యాడ్ చేస్తా కొత్త వాళ్ళకి. దిలీప్ బ్రో చెప్పు. కొత్త వాళ్ళు ఏంటంటే మీరు కొన్ని phases-లోకి వెళ్తారు. ఫస్ట్ మీరు వస్తారు, క్యాపిటల్ తీసుకొని బ్రో దగ్గర జాయిన్ అవుతారు. మీకు పొరపాటున నీకు కొన్ని డేస్ లూజింగ్ స్ట్రీక్ ఉంది అనుకోండి, లూజింగ్ స్ట్రీక్ అవుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే బ్రోని తిట్టుకుంటారు. ఆ, మన యూట్యూబ్లో చెప్పినట్టు ఇలా లేదే అని.
సో మీరు ఏం చేస్తారంటే లూజింగ్ స్ట్రీక్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే ఎక్స్ట్రా మిస్టేక్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 2 డేస్ వచ్చింది అనుకో బ్రో లాస్. అంటే నేను ఫేస్ అయిందే నేను చెప్తున్నాను. అందరికీ ఇలాగే అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ 2 డేస్ లాస్ వచ్చిన తర్వాత థర్డ్ డే ఏమవుతుందంటే థర్డ్ డే మళ్ళీ ఫస్ట్ ట్రేడ్ ఒక లాస్ వచ్చింది అనుకోండి. సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఓన్గా ట్రేడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అలా చేసి నేను ఒక ఫస్ట్ 2 వీక్స్లోనే నేను 40,000 పోగొట్టుకున్నాను. అంటే బ్రోది నేను కరెక్ట్ ఏమైందంటే మొత్తం అనేది అప్పుడు విన్నింగ్ స్ట్రీక్ ఉండే బ్రో. అప్పుడు 1 మంత్ ఎప్పుడు జూన్లోనో జూలైలో బ్రో, యా యా ఆగస్టు. అదంతా అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయినా. మనకి ఫస్ట్ కొన్ని డేస్ లూజింగ్ స్ట్రీక్ ఉండే బ్రో. అవును కరెక్ట్ అవును నేను అప్పుడే జాయిన్ అయ్యాను. యా యా అప్పుడే జాయిన్ కొన్ని డేస్ అవ్వగానే లూజింగ్ స్ట్రీక్ ఉంది, మనకి వర్కౌట్ అవుతుందా లేదా ఈ మైండ్ సెట్లో ఉండి నేను ఓన్గా మిస్టేక్ చేయడం స్టార్ట్ చేశాను బ్రో. అంటే సైడ్కి యా యా చేసి ఎక్కువ అమౌంట్ పోగొట్టేసుకొని నేను ఇంకో పెద్ద మిస్టేక్ చేసిందంటే అది మీకు చెప్పకుండా చేశాను. అవును ఈ సైడ్ మళ్ళీ నేను ఎక్స్ట్రా తీసుకొని అవి మీకు చెప్పకుండా చేశాను. మొత్తం లాస్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ మీ దగ్గర కూర్చున్నా. ఇలా ఇలా అయింది బ్రో, ఇలా అయింది బ్రో అని. అవును కొత్త వాళ్ళకి అదే చెప్తున్నా. మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా ఏదైనా సరే మీరు సైడ్గా ఓన్గా ఏం ట్రేడ్ తీసుకున్నా కూడా అది ఆ రోజు చెప్పండి. ఆ రోజు ఆ చైన్ని బ్రేక్ చేసేసుకోండి. మీరు మళ్ళీ ఎక్కువ డేస్ ఉండి మొత్తం అంతా పోగొట్టేసుకున్న తర్వాత బ్రో దగ్గర వచ్చి కూర్చుంటే మీకే నష్టం అది. మీరు ఆ రోజే ఏం మిస్టేక్ చేశారో ఆ రోజే చెప్తే బ్రో చైన్ అక్కడికి బ్రేక్ చేసేస్తాడు. మీరు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రూల్స్ ఫాలో అవుతారు కరెక్ట్గా. సో ఈ పాయింట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఇవన్నీ అండ్ చెప్పు ఇంకోటి ఏంటంటే మీరు ఓన్లీ మనీ చేయడం కోసం మాత్రమే అయితే రాకండి. మీరు ఒక ట్రేడర్గా ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఫస్ట్ మెయిన్ అదే మీరు ఎంత క్యాపిటల్ తెచ్చుకున్నాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, నేను 1 lakh నేను డబల్ చేస్తాను క్యాపిటల్ని, ఈ మైండ్ సెట్తో అయితే రాకండి. ఫస్ట్ మీరు ఒక ట్రేడర్గా ఏమేమి కావాలో నేర్చుకోవాలనుకుంటే అవన్నీ ఇప్పుడు దొరుకుతాయి. మీరు ఇక్కడికి రండి. సో మీరు బయటికి వెళ్ళే లోపు ఒక ట్రేడర్గా మీరు వెళ్ళారనుకో, మీరు వరల్డ్లో ఏ మార్కెట్లో అయినా ట్రేడ్ చేయగలరు. మీరు జస్ట్ ఇక్కడ రూల్స్ ఫాలో అయ్యి కరెక్ట్గా అన్ని నేర్చుకున్నాక ఏ మార్కెట్లో అయినా మీరు రూల్ చేయగలరు. అది నాకు ఆల్రెడీ రిజల్ట్స్ కనబడుతున్నాయి. మీకు త్వరలో కూడా చూపిస్తాడు, బ్రోనే చూపిస్తాను. బ్రో కూడా తెలుసు అసలు. యా చూపించాను ఎస్ బ్రో. యా థ్యాంక్ యూ ఆ పాయింట్ బ్రో. గైస్ మనది 14th డే విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ విన్నింగ్ స్ట్రీక్ ఓకే